హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది తెలుగు రైల్వేస్. సో ఆర్ఆర్బీ సికింద్రాబాద్ నుంచి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేది గ్రూప్ డీకి సంబంధించి వస్తూ ఉన్నాయన్నమాట. ఈ అపాయింట్మెంట్ ఆర్డర్స్ దీంట్లో ఉన్న ఫామ్స్ అనేది ఎలా ఫిల్ చేయాలి, దీంట్లో ఉన్న సర్టిఫికెట్ పైన ఏ గెజిటెడ్ ఆఫీస్తో మీరు సిగ్నేచర్ చేయించాలి, వీటన్నిటి గురించి క్లియర్గా తెలుసుకుంటున్నాను అనమాట. సో ఈ వీడియో అనేది లెంత్ ఎక్కువ అవుతుంది, కానీ మీరు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వీడియో చూడండి, మీకు మీ సర్టిఫికెట్ల మీద సిగ్నేచర్ అనేది చాలా త్వరగా అవుతుంది అనమాట. సో అయితే ఎవరికైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేది మీకు సెలెక్ట్ అయిన డివిజన్ నుంచి, మీ యొక్క డివిజనల్ ఆఫీస్లో డిఆర్ఎం ఆఫీస్ నుంచి, పర్సనల్ బ్రాంచ్ నుంచి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేది ఇలా ఇష్యూ చేస్తారనమాట. సో ఇది మన సబ్స్క్రైబర్ అయిన ఒక అతని దగ్గర నుంచి వచ్చిన అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనమాట. అతను సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి వ్యాగన్ వర్క్షాప్కు సెలెక్ట్ అయ్యారు. ఆ వర్క్షాప్ నుంచి వచ్చిందనమాట. చూడొచ్చు ఇక్కడ సబ్జెక్ట్ దగ్గర టెంపరీ అపాయింట్మెంట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ వర్క్షాప్ అనమాట. అంటే వర్క్షాప్లోని హెల్పరు, ఈ వెల్డింగ్ ట్రేడ్కి సంబంధించిన దాంట్లో సెలెక్ట్ అయ్యారని ఇచ్చున్నాను అనమాట. ఇతను ఎక్కడ సెలెక్ట్ అయ్యారంటే వ్యాగన్ వర్క్షాప్ గుంటుపల్లి, అంటే సౌత్ సెంటర్ సంబంధించి. గుంటుపల్లి అంటే అక్కడ మన విజయవాడ పక్కన ఉన్న రాయనపాటి దగ్గర ఉన్న వ్యాగన్ వర్క్షాప్లో సెలెక్ట్ అయ్యారనమాట. అక్కడ నుంచి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేది రావడం జరిగిందనమాట. సో ఇదే కాకుండా విజయవాడ డివిజన్లో ఉన్న అన్ని డిపార్ట్మెంట్గా దాదాపు అపాయింట్మెంట్ ఆర్డర్స్ వచ్చాయి. గుంతకల్లు కూడా వస్తున్నాయి, సికింద్రాబాద్ కూడా వస్తున్నాయి అనమాట. మీరు ఏ డివిజన్ సెలెక్ట్ అయితే ఆ డివిజన్ నుంచి మీకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ వస్తాయన్నమాట. పర్టికులర్గా ఇతనికైతే ఈ నెల 28లోగా వచ్చి జాయిన్ కమ్మన్నారన్నమాట. ఇక దాంతోపాటు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారన్నమాట. ఈ లెటర్ వచ్చిన వెంటనే ఫస్ట్ మీరు చేయవలసింది ఏంటంటే, మీకు మీ యొక్క దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి, ఎన్ఓసి తెచ్చుకోవాలి. ఎన్ఓసి అంటే మీరు అక్కడికి వెళ్ళి ఒక లెటర్ రాయండి అక్కడ ఉన్న ఎస్ఐ గారికి, సో అండ్ సో విలేజ్ సార్ మాది, నేను సో అండ్ సో జాబ్కి సెలెక్ట్ అయ్యాను, నాకు సర్టిఫికేట్ పోలీస్ నుంచి క్లియరెన్స్ లెటర్ కావాలన్నాడు. అప్లై చేస్తే వారు ఏం చేస్తారంటే వారి యొక్క లెటర్ పార్ట్ మీద టైప్ చేసి మీకు ఎస్ఐ యొక్క సిగ్నేచర్ స్టాంప్తో ఒక ఎన్ఓసి సర్టిఫికేట్ ఇస్తారనమాట, అలాంటి కేసులు లేవని. సో ఇలా డైరెక్ట్గా అంటే ఫిజికల్గా డైరెక్ట్గా వెళ్ళి తీసుకోవచ్చు. లేకపోతే ఏం చేయాలంటే మీరు మీకు దగ్గరలో ఉన్న మీ సేవకి వెళ్ళి మీ సేవలో అప్లై చేయాలన్నమాట. పోలీస్ స్టేషన్ నుంచి నాకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కావాలి, ఏ కేసులు అంటే మీ సేవ ఆన్లైన్ చేస్తే అక్కడ నుంచి మళ్ళీ పోలీస్ స్టేషన్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే అట్లా ఇస్తారనమాట. సో మీరు మీ సేవ అప్లై చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళు రిక్వెస్ట్ చేసిన వాళ్ళు వెంటనే యాక్సెప్ట్ చేస్తారు, లేకపోతే కొంచెం మనీ అయితే ఖర్చు పెట్టండి. సో ఈ విధంగా మీరు పోలీస్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకుని మీ యొక్క ఒరిజినల్ అది దగ్గర పెట్టుకుని, దాంతోపాటు మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటి, దాంతోపాటు 10th ఇంటర్ డిగ్రీ ఏది ఉంటుంది అన్నీ దగ్గర పెట్టుకోండి. సో ఇవన్నీ ఉంటేనే మీకు తొందరగా ప్రొసీజర్ అవుతుంది. ముఖ్యంగా ఎన్ఓసి ఉంటేనే, అంటే పోలీస్ నుంచి ఎన్ఓసి సర్టిఫికేట్ ఉంటేనే మీకు సిగ్నేచర్స్ అనేది తొందరగా పెడతారన్నమాట. సో ఇవన్నీ తీసుకున్న తర్వాత ఫస్ట్ మీరు దీంట్లో ఉన్న ఫామ్స్ అన్నిటిని ఫిల్ చేయాలి. ఆ ఫామ్స్ ఎలా ఫిల్ చేయాలో క్లియర్గా చెప్తాను, వినండి. ఫస్ట్ అటెస్ట్ చేసిన ఫామ్ అని వస్తుంది అనమాట. దాదాపు అన్ని డివిజన్కి ఫామ్స్ అనేది సేమ్ ఉన్నాయి. చూడండి, కొంచెం మీ డివిజన్లో ఫామ్స్ కొంచెం ముందుకి వెనక్కి అయి ఉంటాయి. నేను ఒక సీక్వెన్స్లో చెప్తున్నాను, ఈ సీక్వెన్స్ ప్రకారం చూసి మీకు ఎక్కడ ఉంటే అక్కడ ఫిల్ చేయండి అనమాట. ఈ అటెస్ట్ చేసిన ఫామ్ ఫిల్ చేయాలన్నమాట. మీకు వచ్చిన ఫామ్స్ అనేది ఫిల్ చేసి తీసుకువెళ్తేనే అక్కడ సిగ్నేచర్ చేస్తారనమాట. ఫస్ట్ ఫామ్స్ ఫిల్ చేయండి. సో ఇక్కడ ఏంటంటే మీరు ఈ ఫామ్స్ ఫిల్ చేసినప్పుడు ఒక విషయం గుర్తుంచుకొని, తప్పు ఫిల్ చేయొద్దు. మీకు రాకపోతే ఎంటీగా వదిలేయండి, డివిజన్కి వెళ్ళిన తర్వాత అక్కడ అడిగి ఫిల్ చేయండి, కానీ తప్పు అయితే ఫిల్ చేయొద్దు అనమాట. నెక్స్ట్ ఈ అటెస్ట్ చేసిన ఫామ్ గురించి ఫస్ట్ ఎలా ఫిల్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ మీరు ఫోటో పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఒక మీ యొక్క నేమ్ క్యాపిటల్ లెటర్లో సర్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. దాంతోపాటు మీ యొక్క ప్రజెంట్ అడ్రస్ క్యాపిటల్ లెటర్లోనే మెన్షన్ చేయాలి, ఇక్కడ మెన్షన్ చేయండి. దాంతోపాటు మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ రెండు సేమ్ అయితే రెండు సేమ్ అని రాయొద్దు, మెన్షన్ చేయండి ఖచ్చితంగా. సో ఇక్కడ క్లియర్గా ప్రజెంట్ పర్మనెంట్ అడ్రస్ మెన్షన్ చేయండి. ఇక్కడ చూస్తే ఇక్కడ ఏంటంటే ఈ కాలంలో ఈ టేబుల్లో ఏం మెన్షన్ చేయాలంటే లాస్ట్ 5 years నుంచి మీ రెసిడెన్సీ, మీ యొక్క అడ్రస్ ఎక్కడ ఉన్నారో మెన్షన్ చేయాలి. లాస్ట్ 5 years, ఫర్ ఎగ్జాంపుల్ 2022 వరకు 17 నుంచి 2022 అని ఇయర్ మెన్షన్ చేసి మీ యొక్క అడ్రస్ క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. మ్యాక్సిమం మీరు చదువుకోవడానికి వెళ్ళే కానీ మీ విలేజే ఉండేది కాబట్టి పర్మనెంట్ అడ్రస్. సో ఇక్కడ ఇయర్ మెన్షన్ చేసి మీ విలేజ్ అడ్రస్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయండి, మీరు వేరే ప్రాంతంలో చదువుకున్నా కానీ. దాంతోపాటు ఇక్కడ ఏంటంటే మీ యొక్క ఫ్యామిలీ డీటెయిల్స్ అనమాట, ఇది కూడా కొంచెం జాగ్రత్తగా మెన్షన్ చేయండి. సో అయితే ఇక్కడ మీ యొక్క ఫాదర్ నేము, తన యొక్క నేషనాలిటీ ఇండియన్ అని మెన్షన్ చేయండి. ప్లేస్ ఆఫ్ బర్త్ అంటే విలేజ్ ఉంటుంది కదా, మీ విలేజ్ మీ యొక్క టౌన్ ఎక్కడైతే అక్కడ మెన్షన్ చేయండి. దాంతోపాటు అతను వర్క్ ఏం చేస్తున్నారు, ఏదైనా చేస్తే దాన్ని మెన్షన్ చేయండి. అడ్రస్ క్లియర్గా మెన్షన్, ఫాదర్ మదర్, తర్వాత మ్యారేజ్ అయిపోతే వైఫ్ది, ఒక లేడీస్ అయితే హస్బెండ్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయండి అనమాట. డేట్ ఆఫ్ బర్త్ అన్నీ, ప్లేస్ ఆఫ్ బర్త్ మొత్తం క్లియర్గా మెన్షన్ చేయాలి. సో అయితే ఎవరైతే సెలెక్ట్ అయ్యి వాళ్ళకి బ్రదర్స్ సిస్టర్స్ ఉన్నారో, మ్యారేజ్ కాకుండా ఉంటే బిలో 18 years ఉంటే వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేయొచ్చు అనమాట, నో ప్రాబ్లం.
నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ ఎవరు మెన్షన్ చేయాలంటే ఎవరైతే ఆల్రెడీ మీరు సెలెక్ట్ అయితే మీ యొక్క సెలెక్ట్ అయిన క్యాండిడేట్ యొక్క చిల్డ్రన్స్ అదర్ కంట్రీస్లో కనుక చదువుతూ ఉంటే వారు మెన్షన్ చేయాలి. మోస్ట్లీ ఎవరికి ఉండరు, ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారి యొక్క చిల్డ్రన్స్ అదర్ కంట్రీస్లో ఉంటేనే ఇక మెన్షన్ చేయాలి, లేకపోతే ఏం చేయాలని అవసరం లేదు. తర్వాత మీ యొక్క నేషనాలిటీ మెన్షన్ చేయండి, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేయండి, ప్రజెంట్ ఏజ్ మెన్షన్ చేయండి, తర్వాత ఏజ్ ఆఫ్ మెట్రికులేషన్ అప్పుడు మీ ఏజ్ ఎంతో మెన్షన్ చేయండి. దాంతోపాటు మీ యొక్క ఏ డిస్టిక్, మీ యొక్క ఏ డిస్టిక్ చెందినవారు అంటే ఏ డిస్టిక్లో పుట్టున్నారో మెన్షన్ చేయాలి. ప్లేస్ ఆఫ్ బర్త్ ఎక్కడ పుట్టున్నారో మెన్షన్ చేయాలి, మీది యొక్క ఏ డిస్టిక్ మెన్షన్ చేయండి. తర్వాత ఏ స్టేట్ చెందినవారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడ పుడితే అదే డిస్టిక్ అదే స్టేట్ చెందేవారు కాబట్టి ఇక్కడ అదే సేమ్ వస్తాయి అన్నమాట. దాదాపు డిస్టిక్ అండ్ స్టేట్ మీ ఫాదర్ చెందినట్టు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫాదర్ కనుక అదర్ డిస్టిక్లో పుట్టి మీరు వేరే డిస్టిక్లో పుడితే మీ ఫాదర్ ఏ డిస్టిక్లో పుట్టి ఏ డిస్టిక్ చెందిన వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయండి. దాదాపు అందరి ఫాదరు సన్ సేమ్ డిస్టిక్లో చెందిన వాళ్ళే ఉంటారు. దాదాపు ఇక్కడ కూడా సేమ్ పైన కింద ఒకటే వస్తుంది అనమాట. తర్వాత ఎవరి యొక్క రిలీజన్, మీ యొక్క రిలీజను ఇక్కడ మీ యొక్క రిలీజన్ మెన్షన్ చేయండి. దాంతోపాటు కింద ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే ఇక్కడ ఎస్ పెట్టి, ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ వాళ్ళ క్యాస్ట్ ఇక్కడ మెన్షన్ చేయండి. సో అది దాంతోపాటు ఇక్కడ చూస్తే మీ యొక్క ఎడ్యుకేషన్ ఎక్కడ జరిగింది, 10th క్లాస్ ఎక్కడ జరిగింది, ఏ ఇయర్ ఇది, తర్వాత ఎప్పుడు పాస్ అయ్యి ఉన్నారు, దాంతోపాటు ఇంటర్మీడియట్ డిగ్రీ ఏది ఉంటే అది క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయండి అనమాట. అదనమాట. దాంతోపాటు ఇక్కడ ఈ 11th కాల్ ఉంది ఏంటంటే ఎవరైతే ఎంప్లాయీస్ ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్కి ఎక్కడైనా వర్క్ చేసి ప్రైవేట్ జాబ్ కాదు గవర్నమెంట్ అక్కడ వర్క్ చేసి మానేసి వచ్చారనుకోండి, ఎన్ఓసి సబ్మిట్ చేసి ఉంటారు మీరు వెరిఫికేషన్ అప్పుడు, దానికి సంబంధించిన ఎప్పటి నుంచి ఎక్కడ పని చేశారు డెసిగ్నేషను, దానికి సంబంధించి ఫుల్ అడ్రస్ ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. సో ఇది కూడా అంతే, ఎవరైతే ఎంప్లాయీస్ ఆల్రెడీ వర్క్ చేసి మానేసి ఇక్కడ గ్రూప్ డీలో జాయిన్ అవుతున్నారో వారు దానికి సంబంధించి ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట పర్టికులర్స్. దాంతోపాటు ఈ 12thలో ఉన్నవి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఏంటంటే దీనికి సంబంధించి వీటికి ఇక్కడ ఉన్న క్వశ్చన్ అన్నిటికీ వరకు ఉన్న క్వశ్చన్ అన్నిటికీ నోనే ఆన్సర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే మీరు ఎప్పుడైనా అరెస్ట్ అయ్యారా, కోర్టుకి వెళ్ళారా, ఎప్పుడైనా డెబార్ అయ్యారా, ఇలాంటివి అనమాట. సో వీటన్నిటికీ నోనే వస్తుందా, ఎవరైనా మీరు కనుక ఇక్కడ అన్నిటికీ జెన్యూన్గా ఆన్సర్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా కోర్టు కేసు అయ్యి అది కోర్టు మీకు ఎప్పుడైనా కేసు అయ్యి మీ మీద కొట్టేశారనుకోండి, ఎస్ఏ పట్టండి. ఎందుకంటే దానికి సంబంధించి ఎప్పుడు మీరు జాయిన్ అయిన తర్వాత వెరిఫికేషన్కి పంపిస్తారు, అప్పుడు కనుక ఎస్ అని తెలిస్తే మీకు చాలా ప్రాబ్లం అయింది, మిమ్మల్ని సర్వీస్ నుంచి తీసే ఛాన్సెస్ ఉంది. సో కాబట్టి ఏం చేస్తారంటే మీరు జెన్యూన్గా సమాధానం, ఎప్పుడైనా కోర్టు కేసుకు అరెస్ట్ అయితే ఎస్ అని పెట్టి దానికి సంబంధించిన డీటెయిల్స్ కింద ఇక్కడ పర్టికులర్గా ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. దాదాపు వీటన్నిటికీ నూనె వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా కోర్టులో కేసు మీ మీద జరుగుతూ ఉన్నా కూడా ఎస్ అని పెట్టి డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వండి అనమాట. ఆ కోర్టులో కేసు జరుగుతూ ఉంది, లేకపోతే ఆల్రెడీ ఒకసారి అరెస్ట్ అయ్యి కేసు కొట్టేశారనుకో, అయినా అది కూడా ఇక్కడ మెన్షన్ చేయడం మంచిది అనమాట. జెన్యూన్గా ఇవ్వాలి ఇక్కడ మాత్రం. తర్వాత మీకు పోలీస్ ఎంక్వైరీకి వస్తారు, జెన్యూన్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఇక్కడ. సో ఇక్కడ దాని తర్వాత ఇక్కడ కనుక ఎస్ పెడితే దానికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాలన్నమాట. సో దాంతోపాటు ఇక్కడ ఏంటంటే మీ యొక్క లోకల్లో మీకు తెలిసిన రెస్పాన్సిబుల్ పర్సన్ ఇద్దరితో సిగ్నేచర్ చేయించాలన్నమాట. వాళ్ళ యొక్క పేర్లు ఇక్కడ మెన్షన్ చేయించాలన్నమాట. మీరు ఎవరి పేర్లు మీ రిలేటివ్స్లో ఎవరు, మీ విలేజ్ వాళ్ళు ఎవరి పేరైనా మెన్షన్ చేయండి అనమాట. ఇక్కడ మీకు సిగ్నేచర్, ప్లేసు, డేట్ ఆఫ్ బర్త్ అవి మెన్షన్ చేయాలన్నమాట. సో ఇక్కడ నుంచి జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఏంటంటే ఐడెంటిటీ సర్టిఫికెట్ అనమాట. ఈ ఐడెంటిటీ సర్టిఫికెట్ మీద ఇక్కడ ఒక 7 గెజిటెడ్ ఆఫీసర్ పేర్లు చెప్పారు. వీళ్ళు ఎవరితో అయినా చేయించవచ్చు 7. ఫర్ ఎగ్జాంపుల్కి స్టేట్ గవర్నమెంట్ గెజిటెడ్ ఆఫీసర్ అండి, స్టేట్ గవర్నమెంట్లో సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ఎనీ గెజిటెడ్ ఆఫీసర్తో కూడా చేయొచ్చు. స్కూల్ ప్రిన్సిపాల్తో, ఎంఆర్ఓతో, ఎవరితో అయినా ఇక్కడ మీ యొక్క పేరు రాసి మీ యొక్క ఫాదర్ నేము, అతను ఎన్ని ఇయర్స్ నుంచి తెలుసో అక్కడ మెన్షన్ చేసి సిగ్నేచర్, స్టాంపు. ఇక్కడ మీరు ఏ గెజిటెడ్ ఆఫీసర్ సిగ్నేచర్ పెట్టించినా కానీ ఖచ్చితంగా వాళ్ళ యొక్క స్టాంప్ ఉండాలి, గెజిటెడ్ ఆఫీసర్ అయి ఉండాలి, డేటు, ప్లేస్ కూడా మెన్షన్ చేసి ఉండాలి. అది మాత్రం గుర్తుంచుకోండి ఎవరితో పెట్టించినా కానీ. సో ఇక్కడ ఎవరితో, స్కూల్ హెచ్ఎంతో కానీ, ఎంఆర్ఓతో కానీ, ఏదైనా గెజిటెడ్ ఆఫీసర్తో కూడా మీరు పెట్టించవచ్చు ఈ ఐడెంటిఫికేషన్ సర్టిఫికెట్ అనమాట. సో ఇది ఐడెంటిఫికేషన్ సంబంధించి, ఇది ఆఫీస్ వాళ్ళు చూసుకుంటారు, ఇది మీరేం ఫిల్ చేయవసరం లేదు. సో ఇదనమాట. దాంతోపాటు ఇక ఇదే కాకుండా మీరు క్యాస్ట్ సర్టిఫికెట్ అనేది ఎస్సీ అయితే ఎస్టీ, ఓబీసీ అయితే ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్, వీళ్ళందరూ ఏం చేయాలంటే మీరు సెంట్రల్ ఫార్మేట్లో ఆల్రెడీ మీరు సబ్మిట్ చేసి ఉంటారు కదా, అలాంటిదే మళ్ళీ సెంట్రల్ ఫార్మేట్లో మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికెట్ని ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. హ్యాండిక్యాప్డ్ అయితే హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఖచ్చితంగా మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికెట్ని తీసుకెళ్ళాలన్నమాట. ఇవి కాకుండా ఇంకొన్ని ఫామ్స్ ఉంటాయి, అవి కూడా నేను చూపిస్తాను ఎలా ఫిల్ చేయాలో.
సో ఇది ఫస్ట్ అతనికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు కదా, దానికి సంబంధించిన ఇంట్రడక్షన్ పేజ్ అనమాట. సో ఇక్కడ చూడండి ఫామ్ ఏ అని క్యారెక్టర్ సర్టిఫికేట్ అని ఉంటుంది. నార్మల్ ఇది గ్రూప్ సి ఎంప్లాయీస్ కోసం, కాకపోతే ఇప్పుడున్న గ్రూప్ డి ఎంప్లాయీస్ కూడా గ్రూప్ సికి అందరికీ సెండ్ చేస్తారు కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా ఈ క్యారెక్టర్ సర్టిఫికేట్ మీద, ఇక్కడ క్యారెక్టర్ సర్టిఫికేట్ మీద ఎవరు సిగ్నేచర్ చేయించాలో మెన్షన్ చేస్తున్నారు చూడండి ఇక్కడ. టు బి సైన్డ్ బై ది హెడ్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్. ఏంటంటే లాస్ట్గా మీరు ఎక్కడ చదివారో దాని యొక్క హెడ్ చేత అండ్ ప్రిన్సిపాల్ చేత మీరు సిగ్నేచర్ చేయించాలి. మీ యొక్క డీటెయిల్స్ రాసి ఇక్కడ సిగ్నేచర్ చేయించాలి. ఇక మోల్స్ అన్నీ రాసి తన సిగ్నేచర్, నేము, డిజిగ్నేషన్ విత్ స్టాంప్ సీల్తో పాటు ఉండాలి. ప్రిన్సిపాల్ లాస్ట్ చదివిన కాలేజీ ప్రిన్సిపాల్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పీజీ చదివారనుకో పీజీ కాలేజ్తో పెట్టించండి. డిగ్రీ చదివితే డిగ్రీ, బీటెక్ చదివితే బీటెక్, లాస్ట్గా ఎక్కడ చదివారో అక్కడ పెట్టించండి. దీని క్వాలిఫికేషన్ 10th క్లాస్ అయినా మీరు లాస్ట్ ఎక్కడైతే అక్కడ పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లాస్ట్ డిగ్రీ చదివారనుకోండి, ఆ కాలేజీ లేదు, ఇప్పుడు ప్రజెంట్గా ఆ కాలేజీ లేదనుకోండి, డిగ్రీతో ఇంటర్మీడియట్ ఎక్కడ చదివితే అక్కడైనా పెట్టించండి, నో ప్రాబ్లం. సో ఇది ఈ యొక్క సర్టిఫికేట్, క్యారెక్టర్ సర్టిఫికేట్ ఫామ్ ఏలో దీంతో లాస్ట్ చదివిన కాలేజ్ అండ్ స్కూల్ అక్కడికి వెళ్ళి పెట్టించాలన్నమాట. దాని తర్వాత ఇక్కడ ఆర్డీఓ సిగ్నేచర్ చేయాలన్నమాట. ఈ అటెస్టేషన్ దగ్గర ఈ ఫామ్ కింద ఈ క్యారెక్టర్ సర్టిఫికేట్ ఉన్న ఇక్కడ కింద ఉన్న ఇక్కడ ఆర్డీఓ సిగ్నేచర్ చేయించాలి. దీని గురించి నేను మళ్ళీ చెప్తాను ఒక 2 minutes తర్వాత చెప్పండి, మిగతా ఫామ్స్ చెప్పిన తర్వాత. దాంతోపాటు ఫామ్ బిలో ఇక్కడ క్యారెక్టర్ సర్టిఫికేట్ మీద చేయించాలి. ఇక్కడ ఎనీ ఎంప్లాయీ గెజిటెడ్ ఎంప్లాయీతో చేయించాలి. ఎవరైనా పర్లేదు, స్టేట్, స్కూల్ హెచ్ఎమ్మా, ఎంఆర్ఓ, ఎంఈఓనా, మీ ఇష్టం అనమాట. అది ఎవరితోనే, లెక్చరర్తో గెజిటెడ్ అయితే అతనితో చేయించవచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ మీ ఫోటో ఫేస్ చేసి దానిపైన అతని సిగ్నేచర్ పెట్టాలి, స్టాంప్ కూడా వేయాలి. తర్వాత ఇక్కడ కూడా అతని సిగ్నేచర్, డిజిగ్నేషన్, స్టాంప్ కూడా వేయాలి, విత్ డేట్తో పాటు మెన్షన్ చేసి ఉండాలి. ఏ ఎంప్లాయీతో అయినా మీరు పెట్టవచ్చు. వీళ్ళందరూ పెట్టాలంటే ఏంటంటే వీళ్ళందరూ ఏమడుగుతారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్కూల్ ప్రిన్సిపల్ అయినా లేకపోతేనేమో ఇక్కడ ఎవరైనా అడిగితే ఏంటంటే మీ యొక్క ఒరిజినల్ చూస్తారు. దాంతోపాటు మీ యొక్క పోలీస్ కేసు లేదని సర్టిఫికేట్ చూపిస్తే వీళ్ళు వెంటనే పెడతారనమాట. అందుకోసమే నేను మిమ్మల్ని పోలీస్ సర్టిఫికేట్ అనేది ముందు తీసుకోవాలను అనమాట. సో దాంతోపాటు ఏంటంటే ఇంకొక క్యారెక్టర్ సర్టిఫికేట్ ఉందన్నమాట. ఇక్కడ ఇది కూడా సేమ్ అంతే, ఎవరితో పెట్టించినా ఏం పర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్కి అది ఎంఆర్ఓ పైన క్యారెక్టర్ సర్టిఫికేట్ ఎంఆర్ఓతో చేయించారనుకోండి, ఇక్కడ ఎంఈతో చేయించాలి, లేదా స్కూల్ హెచ్ఎంతో చేయించండి, అది మీ ఇష్టం అనమాట. వాళ్ళు క్లియర్గా మీరు ఎన్ని రోజుల నుంచి తెలుసో, అతని యొక్క ప్రజెంట్ పోస్టింగ్లో ఎన్ని రోజుల నుంచి ఉన్నారో అన్ని రోజుల నుంచి తెలిసినట్టు రాయమనండి. వాళ్ళు పెడతారండి. మీ ఒరిజినల్ సర్టిఫికెట్లు కనుక చూసి మీ యొక్క కేసు లేదని పోలీస్ ఎన్ఓసి చూస్తే ఖచ్చితంగా పెడతారు. సో ఈ 2 క్యారెక్టర్ సర్టిఫికెట్ల సిగ్నేచర్ ఫస్ట్ చేయించండి. దాంతోపాటు ఇక్కడ కూడా ఈ యొక్క సర్టిఫికెట్ కూడా క్యారెక్టర్ మీ లాస్ట్ చదివిన హెచ్ఎం దగ్గర చేయించండి. చేయించిన తర్వాత అప్పుడు ఇక్కడ ఈ సిగ్నేచర్కి అటెస్ట్ చేసిన ఇక్కడ ఆర్డీఓతో ఖచ్చితంగా చేయించాలి. ఆర్డీఓ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్న హెడ్ అనమాట. ఈ ఆర్డీఓ సిగ్నేచర్ చేయించాలంటే మీరు డైరెక్ట్గా ఆర్టీఓ కాదండి, ఆర్డీఓ. ఇక్కడ చూడండి, ఈ ఆర్డీఓ సిగ్నేచర్ మీరు చేయించాలంటే డైరెక్ట్గా వెళ్తే వాళ్ళు మీకు సిగ్నేచర్ పెట్టారనమాట. త్రూ ఎంఆర్ఓ ద్వారా వెళ్తేనే పెడతారనమాట. సో ఎలా వెళ్ళాలంటే ఫస్ట్ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళండి. మీరు వెళ్ళి ఒక లెటర్ రాయండి. సో అండ్ సో పేరు అతను, నేను సో అండ్ సో జాబ్కి సెలెక్ట్ అయ్యాను, నాకు ఆర్డీఓ సిగ్నేచర్ కావాలి. ఆర్డీఓ సిగ్నేచర్ కావాలంటే వాళ్ళు మీ ఎంఆర్ఓ సిగ్నేచర్ చేసి ప్రాపర్ ఛానల్లో త్రూ ఎంఆర్ఓ సిగ్నేచర్ వస్తేనే పెడతా అన్నారు అని చెప్పి ఒక లెటర్ రాయండి. లెటర్ రాస్తే అతను మీ సర్టిఫికెట్లు వెరిఫై చేసి ఇక్కడ కాకుండా పక్కన ఇక్కడ కానీ ఎంఆర్ఓ గారు సిగ్నేచర్ చేస్తారన్నమాట. తన సిగ్నేచర్ చేసి ఇక్కడ తన స్టాంప్ వేస్తారు, ఎంఆర్ఓ గారు విత్ డేట్తో సహా వేస్తారన్నమాట. దాని తర్వాత దాన్ని తీసుకెళ్ళి మీరు ఆర్డీఓ ఆఫీస్కి వెళ్తే ఈ సిగ్నేచర్ చూసి ఎంఆర్ఓ ఈ సిగ్నేచర్ చూస్తేనే ఆర్డీఓ ఇక్కడ సిగ్నేచర్ చేసి మీ వెరిఫికేషన్ సర్టిఫికెట్లు అన్నీ వెరిఫై చేసి పోలీస్ సర్టిఫికెట్లు అన్నీ చూసి మీ ఒరిజినల్ సర్టిఫికెట్లు అన్నీ చూసి ఇక్కడ ఆర్డీఓ చేస్తారన్నమాట. సో ఇక్కడ ఆర్డీఓ సిగ్నేచర్ కావాలంటే ఫస్ట్ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి. నేను ఇప్పుడు పక్కన స్క్రీన్ షాట్ ఒకటి పెడతాను. ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా కనుక ఖచ్చితంగా చేయించుతుంటే దానికి సంబంధించి ఎలా చేయించారో ఒక స్క్రీన్ షాట్ పెడతాను. ఇక్కడ చూడండి, ఈ విధంగా మీరు చేయించాలి. ఫస్ట్ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తేనే ఎంఆర్ఓ పెడితే ఇక్కడ ఆర్డీఓ పెడతారు. ఇది మాత్రం క్లియర్గా చేయండి. ఇలా వెళ్తేనే మీకు తొందరగా ప్రొసీజర్ కంప్లీట్ అవుద్ది. ఎంఆర్ఓ చేయండి. ఎంఆర్ఓ చేయాలంటే ఫస్ట్ విఆర్ఓ ఉంటారు, ఆర్ఏ వాళ్ళిద్దరు వెరిఫై చేసి కింద సిగ్నేచర్ పెడతారు. ఎంఆర్ఓ గారు ఇక్కడ పెడతారు, విత్ స్టాంప్ వేస్తారు. దాని తర్వాత ఆర్డీఓ కావాలంటే వాళ్ళు వెంటనే పెడతారు అనమాట. సో ఈ విధంగా ఆర్డీఓ సిగ్నేచర్ చేయించాలి. సో ఇక్కడ ఆర్డీఓకు వెళ్ళేది లాస్ట్ సైన్. ఫస్ట్ మీరు ఇక్కడ క్యారెక్టర్ సర్టిఫికెట్లు అన్నిటి మీద అదర్ ఎంప్లాయీస్తో సిగ్నేచర్ చేయించిన తర్వాత ఆర్డీఓకి వెళ్ళండి అనమాట. సో ఇది సర్టిఫికెట్స్ అనమాట. దాని తర్వాత ఇక్కడ ఓత్ అనమాట, మనం ప్రమాణం చేయాలి కదా, దానికి సంబంధించి ఇక్కడ మీరు మెన్షన్ చేసింది మీ యొక్క సిగ్నేచర్, నేమ్ మెన్షన్ చేయండి. దాంతోపాటు మ్యారేజ్ సర్టిఫికేట్ అంటే మీ దగ్గర ఉంటే ఎవరైనా మ్యారేజ్ అయిన ఉంటే
ప్రొడ్యూస్ చేయండి, లేకపోతే ఇక్కడ మీరు రాసి సిగ్నేచర్ పెట్టి ఇవ్వండి డిక్లరేషన్. దాంతోపాటు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్. ఇది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఎవరంటే ఆ ఏపీఓ ఫిల్ చేసుకుంటారు. మీరు ఓన్లీ ఇక్కడ నేమ్సే రాయండి. అక్కడ మీరు రైల్వే ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ఫిల్ చేస్తారు. మీ యొక్క 10th క్లాస్ మేము సర్టిఫికేట్ చూసి డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఫిల్ చేస్తారు. మీరు ఫిల్ చేసి వదిలేండి, అతను ఏపీఓ ఇక్కడ సైన్ పెడతారు. తర్వాత అఫిడవిటీ, దీన్నే బాండ్ అంటారన్నమాట. ఈ బాండ్ అనేది ఇక్కడ ఇతనికి డిఫరెంట్గా ఉంటుంది. మామూలుగా కొంతమంది ఏంటంటే ఇక్కడ వర్క్షాప్లో అతను కొంచెం డిఫరెంట్గా ఇచ్చున్నారు. ఇది నార్మల్, ఇది వర్క్షాప్ అవుతుంది. నార్మల్గా బాండ్ ఎలా ఉండిద్ది అంటే ఇది అనమాట, ఇలా ఉండిద్ది అనమాట. సో దీనికి అర్థం అంటే ఏంటంటే, ఈ బాండ్ ఏంటంటే రైల్వేకి మీరు బాండ్ రాసిస్తున్నారు. ఏం రాసిస్తారంటే 5 years రైల్వేలోనే సర్వీస్ చేస్తామని చెప్పేసి, ఒకవేళ నేను కనుక ఈ 5 years లోపల వెళ్తే నాకు వచ్చిన శాలరీ విత్ ఇంట్రెస్ట్తో పాటు రైల్వే పే చేస్తానని ఒక బాండ్ రాసి ఇవ్వాలంట. 5 years మెయింటైన్ చేసి ఉంటారు చూడండి. సో ఈ బాండ్ జాగ్రత్తగా మీరు ఫిల్ చేయాలన్నమాట. ఈ బాండ్ పైన 10 రూపీస్ స్టాంప్ వేయాలి. ఇక్కడ స్టాంప్ వేయాలన్నమాట. ఈ స్టాంప్ అనేది నార్మల్ స్టాంప్ కాదండి, లాయర్ నోటరీ అంటాడు, అఫిడవిట్ చేస్తారు. అక్కడ వాళ్ళు 10 రూపీస్ ఇవ్వమంటే ఇక్కడ వేసి వాళ్ళు అతని యొక్క సిగ్నేచర్ స్టాంప్ ఇక్కడ దానిపైన వేసి ఇక్కడ పేస్ట్ చేయాలన్నమాట. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఫిల్ చేయాలి. ఈ బాండ్ పైన మీరు ఏంటంటే, మీరు ఒక ఎంప్లాయీతో షూరిటీ చేయించాలన్నమాట. ఎనీ ఎంప్లాయీ, ఎనీ గెజిటెడ్ ఎంప్లాయీతో మీరు ఇక్కడ షూరిటీ చేయించాలన్నమాట. సో ఇక్కడ మీ ఎవరైతే మీరు ట్రైన్ అంటే మీ సిగ్నేచర్ ఎక్కడ ఉంటుంది, మీ యొక్క షూరిటీ సిగ్నేచర్ ఎక్కడ ఉంటుంది అనమాట. దాని తర్వాత ఇక్కడ కిందకు వస్తే ఏంటంటే, మీరు ట్రైనీ అంటే మీరు అనమాట. మీకు విట్నెస్గా ఒక 2 సిగ్నేచర్ చేయించాలి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరితో చేయించవచ్చు. ఇక్కడ మీరు మీ యొక్క ఫోన్ నెంబర్ ఇవ్వాలి. దాంతోపాటు మీరు ఎవరైతే షూరిటీ చేపిస్తున్నారో అతని యొక్క నేము, డిజిగ్నేషన్, స్టాంప్ అన్ని ఇక్కడ అతను ఒక ఆఫీస్లో పనిచేసి 2 షూరిటీ ఇక్కడ పెట్టించాలి. ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ హెచ్ఎం చేత మీరు సిగ్నేచర్ చేస్తున్నారనుకోండి, స్కూల్ హెచ్ఎం చేత, ఆ స్కూల్లో పనిచేసే ఇద్దరు యొక్క సిగ్నేచర్, నేమ్, అడ్రస్ ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. సో అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మీరు ఎవరైతే షూరిటీగా సిగ్నేచర్ చేపిస్తారో అతని యొక్క పేయింగ్ అథారిటీస్ ఉంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్కి నేను స్టేషన్ మాస్టర్గా వర్క్ చేస్తాను. నేను ఇక్కడ సిగ్నేచర్ పెడితే నా యొక్క పేయింగ్ అథారిటీ అనే డివిజన్ లెవెల్లో ఉంటారన్నమాట. మాకు ఆ డివిజన్ లెవెల్లో అతని చేత సైన్ చేయించాలి. ఒకవేళ మీరు ఇక్కడ హెచ్ఎంతో పెట్టిస్తే హెచ్ఎంకి పేయింగ్ అథారిటీ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉంటారనుకుంటే నాకు తెలీదు, అతనితో ఇక్కడ పెట్టించాలి. ఫర్ ఎగ్జాంపుల్గా అక్కడ పేయింగ్ అథారిటీతో మీరు ఇక్కడ సైన్ చేయించలేకపోతే, ఒకవేళ పాసిబిలిటీ కాలేదనుకో, అప్పుడు ఏం చేయాలంటే ఈ షూరిటీ పెట్టిన అతను ఉంటారు కదా, అతని యొక్క పే స్లిప్ తీసుకొని, అంటే శాలరీ స్లిప్ తీసుకొని దానిపైన అతని సిగ్నేచర్ స్టాంప్ వేసి ఇవ్వనండి. ఒకవేళ ఇక్కడ మీరు ఫిల్ చేయించలేకపోతే మ్యాక్సిమం పేయింగ్ అథారిటీతో మీరు సిగ్నేచర్ పెట్టి ఎవరైతే చేయిస్తారో అతని యొక్క పేయింగ్ అథారిటీతోనే ఇక్కడ చేయించాలన్నమాట. అది పాసిబుల్ కానప్పుడే మీరు అతని యొక్క పే స్లిప్ తీసుకోండి, శాలరీ స్లిప్, దానిపైన అతను సిగ్నేచర్ స్టాంప్ విత్ డేట్తో మెన్షన్ చేసి అది ఇవ్వండి, అదైనా ప్రొడ్యూస్ చేయండి, దాదాపు యాక్సెప్ట్ చేస్తారన్నమాట. అదన సో ఈ ఫామ్స్తో పాటు మనకి హెచ్ఆర్ఎంఎస్ ఫామ్ కూడా ఇస్తాడు. ఇక్కడ హెచ్ఆర్ఎంఎస్ అంటే హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనమాట. సో అంటే ఏంటంటే, ఇప్పటివరకు రైల్వేలో అంతా ఆఫ్లైన్గా ప్రొసీజర్ జరిగేది, అంటే ఫిజికల్గా పాస్ ఇవ్వడం, ఫిజికల్గా పే స్లిప్ ఇవ్వడం ఇలాంటివి జరిగేది. అలా కాకుండా రీసెంట్గా రైల్వేలో కూడా మొత్తం ఆన్లైన్ చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్కి మనకి ఇప్పుడు పాస్ కావాలంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. దాంతోపాటు శాలరీ స్లిప్స్ ఇవన్నీ ఆన్లైన్లో, మన పర్సనల్ డీటెయిల్స్ మొత్తం కూడా మనం ఆన్లైన్లోనే చూసుకోవచ్చు అనమాట. దానికోసం ఒక యాప్ ఉంది, ఆ యాప్లో మనం చూసుకోవచ్చు. సో దానికోసం మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాలన్నమాట. చూడండి, ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనమాట. మీ యొక్క పిఎఫ్ నెంబర్ జనరేట్ కాదు కాబట్టి కొత్త ఎంప్లాయీస్కి ఇక్కడ ఏం అవసరం లేదు. దాంతోపాటు మీ యొక్క నేము ఎస్ఆర్లో ఎలా ఉందో, సర్వీస్ రికార్డులో ఎలా ఉందో అలా, అంటే మీ 10th మెమోలో ఎలా ఉందో అంటే అలా రాయండి. మీ ఆధార్ కార్డు నెంబరు, దాని తర్వాత మీ యొక్క ఫస్ట్ నేము, మిడిల్ నేమ్, లాస్ట్ నేము, సో ఇలా రీజనల్ లాంగ్వేజ్, కంట్రీ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్, ఇలా మీ యొక్క బేసిక్ డీటెయిల్స్, మీ ఫాదర్ నేము, మదర్ నేము, స్పౌజ్ నేము, తర్వాత పాన్ కార్డ్ నెంబరు, బ్లడ్ గ్రూపు, రిటైర్మెంట్ డేటు, ఇలాంటివన్నీ మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ అని, రిలీజను, ఐడెంటిఫికేషన్ మార్క్స్, దాంతోపాటు మీ యొక్క కమ్యూనికేషన్ అడ్రస్, ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, దాంతోపాటు ఎంప్లాయీగా వర్క్ చేస్తే ఎంప్లాయీ ఎక్కడ వర్క్ చేస్తున్నారనుకో అక్కడ ఎంప్లాయీ యొక్క డీటెయిల్స్, ఇక్కడ మీ యొక్క వర్క్లో జాయిన్ అయిన తర్వాత వస్తే అక్కడ డీటెయిల్స్ ఇవ్వాలి, లేకపోతేనేమో ఇవేమో ఆ డీటెయిల్స్ అవసరం లేదు. దాంతోపాటు మీ యొక్క బేసిక్ పే, డెసిగ్నేషను ఇలాంటివి మెన్షన్ చేయాలన్నమాట. ఇవన్నీ మీకు జాయిన్ అయిన తర్వాత వస్తే మీరు ఇప్పుడు మెన్షన్ చేయవసరం లేదు. ఏదైనా తెలియకపోతే ఎంటీగా వదిలేసి అక్కడ వెళ్ళిన తర్వాత డివిజన్లో అడగండి, అంతేకాని మీరు ఫిల్ చేయొద్దు.
దాంతో మీ మెడికల్ స్టాండర్డ్, దాంతోపాటు ఎవరైనా హ్యాండిక్యాప్డ్ ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మెన్షన్ చేయాలి. వీటితో పాటు ఇంకా మీ యొక్క క్వాలిఫికేషన్, 10th ఇంటర్ ఎక్కడ చదివారు, ఎంత పర్సంటేజ్ వచ్చింది, డ్యూరేషన్, ఇలా పర్సంటేజ్, గ్రేడ్స్ ఇవన్నీ క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయాలి. సో సిగ్నేచర్, మీ యొక్క సిగ్నేచరు, మీ యొక్క ప్లేస్ ఇవన్నీ మెన్షన్ చేసి ఇవ్వాలి మీ యొక్క క్వాలిఫికేషన్ సంబంధించి. దీంతోపాటు మీ యొక్క ఫ్యామిలీ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేయాలి. మీ ఫాదరు, మదరు, దాంతోపాటు మీకు ఎవరైనా సిస్టర్స్ ఉంటే వాళ్ళు కనుక, ఈ సిస్టర్స్ బ్రదర్స్ ఉంటే బిలో 18 years ఉంటే వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేయండి అనమాట. సో ఇది హెచ్ఆర్ఎంఎస్ అనమాట. సో మీకు ఒక అన్ని ఆన్లైన్ సర్వీసెస్ కోసం మీకు మీ దగ్గర తీసుకుంటారు. కొన్ని డివిజన్స్ మీతో పాటు పంపిస్తూ ఉందన్నమాట, మీకు అపాయింట్మెంట్ లెటర్స్తో పాటు. కొన్ని డివిజన్స్ మీరు డివిజన్కి వెళ్ళిన తర్వాత ఈ యొక్క ఫామ్స్ ఇస్తారనమాట. దీంతోపాటు ఇంకొకటి ఎన్పిఎస్ ఫామ్ కూడా ఉంటుంది. ఎన్పిఎస్ అంటే న్యూ పెన్షన్ సిస్టమ్ అనమాట. మీకు రిటైర్మెంట్ అయిన తర్వాత ఇప్పుడు కొత్త పెన్షన్ సిస్టమ్ ఉందన్నమాట. ఇక్కడ ఏంటంటే మీరు రిటైర్మెంట్ అయిన తర్వాత మీ యొక్క మనీని కొంచెం ఉంచుకొని దానికి వచ్చిన వడ్డీని మీకు పెన్షన్ రూపంలో ఇస్తారనమాట. న్యూ పెన్షన్కి సంబంధించి ఈ యొక్క ఫామ్స్ అనమాట. ఈ ఫామ్ జాగ్రత్తగా ఫిల్ చేయాలి. అన్నిటినీ అక్కడ మీకు తెలియకపోతే డివిజన్లో అడిగి ఫిల్ చేయండి. దాంతోపాటు ఎక్కడంటే మీ ఫోటో ఇక్కడ పేస్ట్ చేసి మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఇక్కడ మీ యొక్క యాజ్ 10th క్లాస్ మెమో ప్రకారంగా ఫస్ట్ నేము, మిడిల్ నేము, లాస్ట్ నేము, ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, సిటీ ఆఫ్ బర్త్ ఇలా క్లియర్గా మెన్షన్ చేయండి. దాంతోపాటు మీ యొక్క ప్రజెంట్ అడ్రస్కి, పర్మనెంట్ అడ్రస్కి ఏదైనా ప్రూఫ్స్ ఉంటే దాని ప్రకారంగా మెన్షన్ చేయండి. ఆధార్ ఇస్తే మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయండి అనమాట. సో దీంట్లో చాలా కాలమ్స్ ఉంటాయి అనమాట. వీటన్నిటిని కొంచెం డివిజన్లో అడిగి ఫిల్ చేయండి. తొందరపడి మీరు ఏం ఫిల్ చేయకండి, ఎంటీగా తీసుకెళ్ళండి, అక్కడ అడిగి ఫిల్ చేయండి అనమాట. సో ఈ విధంగా కొంతమందికి ఎన్పిఎస్, హెచ్ఆర్ఎంఎస్ ఫామ్, ఈ 2 ఫామ్స్ వస్తున్నాయి. ఈ 2 ఫామ్స్ మీకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ లేకపోయినా నో ప్రాబ్లం, డివిజన్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇస్తారు, అక్కడికి వెళ్ళి ఫిల్ చేయాలన్నమాట. సో ఈ విధంగా మీరు అన్నీ ఫిల్ చేసి ఏంటంటే మీరు రైల్వే వాళ్ళకి సబ్మిట్ చేస్తే వాళ్ళే యాక్సెప్ట్ చేస్తారనమాట. ఇది వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఎవరికైనా ఉపయోగపడిద్ది అంటే షేర్ చేయండి. కాకపోతే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఈ వీడియోకి మాత్రం ఖచ్చితంగా నేను డౌట్స్ క్లారిఫై చేస్తాను, కామెంట్స్కి రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.